తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ధన్యవాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సామాజిక వర్గ ఉద్యోగులు ధన్యవాదాలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగులు ఎన్నో పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడినందుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణపై తాను మొదటి నుంచి అనుకూలంగా ఉన్నట్లు తెలిపిన రేవంత్ రెడ్డి గతంలో తాను అసెంబ్లీలో పోరాటం చేసినందుకు తనను బయటికి పంపించేశారని తెలిపారు. గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి, అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పనైతే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో, వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు. ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.